ఉపాధి హామీని కూడా రద్దు చేస్తున్నారు. ఉద్యమానికి ప్రజా పునాది లోపించింది, నాయకత్వ నిర్మాణం గణనీయంగా దెబ్బతిన్నది, ఉత్తర దక్షిణ ప్రాంతాలకు మార్గనిర్దేశం చేయాలని స్థితి, వెలుగులోకి మావోయిస్ట్ పార్టీ పొలిటిక్ బ్యూరో సర్క్యులర్ వివరాలు కూడా జారీ చేసిన నేపథ్యం ఉంది. ఇప్పటికే ఉద్యమానికి పునాది ప్రజా పునాది లోపించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే వాళ్ళు ఏదైతే కగర్ ఆపరేషన్తో భారతదేశంలో ఉన్నటువంటి అనేక మందిని పొట్టన పెట్టుకున్నటువంటి అమిత్ షా ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్రాలు ఆందోళన చేసిన నేపథ్యం ఉంది. ఇప్పటికే కగర్ ఆపరేషన్తో జనవరి 1 లోపు ప్రతి ఒక్కరు కూడా నక్సలైట్ బాట పట్టినటువంటి అందరూ కూడా తుపాకులు వీడి ప్రజాస్వామ్యంలోకి రావాలని పిలిపించిన నేపథ్యంలోనే ఇదొక పిడుగు లాంటి వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఉద్యమానికి ప్రజాపునాది లోపించింది, నాయకత్వ నిర్మాణం గణనీయంగా దెబ్బతిన్నది, ఉత్తర దక్షిణ ప్రాంతాలకు మార్గదర్శనం చేయలేని స్థితి, వెలుగులోకి మావోయిస్ట్ పార్టీ పొలిటిక్ బ్యూరో సర్కార్ కూడా వారు వివరాలు ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం.